తీసి ఏదైతే మీరు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారో ఫస్ట్ వాళ్ళ సెలక్షన్ లిస్ట్లో ఉన్న ఫైర్, సివిల్, ఎక్సైజ్, ఏఆర్ వాళ్ళని ట్రైనింగ్ పంపిస్తూ అలాగే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన విద్యార్థులను కూడా మీరు వీరితో పాటు వేరే స్టేట్లో కానీ ఇంకా వేరే గ్రౌండ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో అక్కడ ఆ ప్లేస్లోకి ప్రతి ఒక్కరిని కూడా త్వరగా మీరు కొంచెం ఏమంటారు ముందు జాగ్రత్త వాళ్ళని తీసుకుంటూ ట్రైనింగ్కి పంపిస్తారని ఈ సెలెక్ట్ అయిన. హలో అండి, అందరికీ నమస్కారం. మీరైతే పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్లు వేసుకోండి, కానీ సగం సగం చూసి మాత్రం వేసుకోకండి. నేను రీసెంట్గా ఒక 3 days అవుతుంది మన యాసం ప్రదీప్ వీడియో పెట్టిన. ఒక రెస్పాన్స్ మంచిగా వచ్చింది, కానీ మొత్తం అది యాసం ప్రదీప్ ఛానల్ అనుకుంటారు, కాదు, అది నా ఛానల్ అనమాట. ఎన్ఎన్టీవీ తెలుగు. యాసం ప్రదీప్ అఫీషియల్ ఛానల్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. ఆ వీడియో ఎందుకు పెట్టినా అంటే, సరే తను ఒక ఇంటెన్షన్గా చేస్తుందో మరి ఏ ఉద్దేశం చేస్తుందో మరి అందరి ప్రయోజనం కోసం చేస్తుందో తెలియదు, కానీ తనైతే ఒక వేలో పోతున్నాడు. ఆ విషయాలు అందరికి తెలియాలని చెప్పేసి నేను ఆ వీడియో నా ఛానల్లో పెట్టుకున్నా, కానీ అది నా ప్రయోజనం కోసం అయితే కాదు. ఆ నిరుద్యోగులు తెలవాలి, ప్లస్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు తెలవాలి. ఇప్పుడు తను నోటిఫికేషన్ గురించి క్యాన్సల్ గురించి కష్టపడుతుంది. సరే కష్టపడుతుందా, మరి అందరికీ పైసలు తీసుకొని మోసం చేసిన విషయం మనకైతే తెలియదు. సరే ఇప్పుడు ఆ యాసం ప్రదీప్ చేసిన ఇప్పుడు క్యాన్సల్ గురించి పోరాడుతుంది. తను క్యాన్సిల్ చేస్తున్నాను చెప్పి ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారు. ఏది సచివాలయం పోయి మమ్మల్ని ట్రైనింగ్ పంపించండి, మన ఓయి క్యాంపస్ పోయి మమ్మల్ని ట్రైనింగ్ పంపించండి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ చేసి ఒకందుకు ఇది కూడా మంచిదే కదా మీకు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు యాసం ప్రదీప్ చూసైనా మీరు కొంచెం ముందు అందరూ ఒకటై కొంచెం ముందుకు పోతున్నారు. నేను ఆ విషయాన్ని జనాలు అందరికి తెలాలని చెప్పేసి అది నా ఛానల్లో పెట్టిన. ఆ కామెంట్ అలా చూసుకుంటే మాత్రం చాలా చేసుకున్నారు, ఆ విషయం మనకు తెలుసు. నా ఛానల్ పెట్టడానికి కారణం ఈ విషయాన్ని అందరికి షేర్ చేయాలని చెప్పేసి నేను పెట్టినా, అంతకుమించి అయితే వేరే ఉద్దేశం లేదు. సరే ఈ పక్కన పెడితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా కాదనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. నేను గత నెలలో ఒక వీడియో చేశాను అనమాట. ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన మన ట్రైనింగ్ పోయే వాళ్ళకి సంబంధించి మన మెస్కు సంబంధించిన టెండర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్ అతను కూడా వాళ్ళకి సంబంధించిన మనకు పెట్రోల్ ఇస్తారు కదా ట్రైనింగ్ సెంటర్లో, ఈచ్ వన్ క్యాండిడేట్కి ఒక పెట్రోల్ ఇస్తారు కదా, ఆ పెట్రోల్ కూడా నిన్న అది లోడ్ పోతుంది అనమాట. లోడ్ పోతుంటే తను మన ఎక్కడ తీసిండు రీసెంట్గా నిన్ననే పెట్టినాడు పోస్ట్. అది మన ఛానల్ కూడా ఇస్తాను, అది చూడండి. ఒక క్యాండిడేట్కి ఒక పెట్టేశారు కదా, ఆ పెట్రోల్ కూడా మన ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసినాయి. అవి కూడా నాకు తెలిసి ఈ జనవరి ఎండింగ్కి ట్రైనింగ్ పోతారు, ఖచ్చితంగా పోతారు. మన 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 చల్ల రమేష్ మన లాయర్ గారు కూడా చెప్పారు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా కాదని చెప్పేసి. రీసెంట్గా ఒక 2 days ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు. ఏమని చెప్పినారంటే, అతను అడిగాను అనమాట నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి. నోటిఫికేషన్ అదైతే క్యాన్సిల్ కావడానికి ఒక 2 రీజన్లు అయితే ఉండాలని చెప్పేసి చెప్పినాడు. ఒకటి ఏంటంటే మాస్ కాపింగ్ జరిగితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి పేపర్ బయటికి వెళ్ళడం, అంటే పేపర్ లీక్ కావడం ఒకటి, మాస్ కాపింగ్ ఒకటి. ఈ రెండిట్లో ఏ జరిగినా నోటిఫికేషన్ క్యాన్సిల్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జియో 46 ఇంకా ఈ 4 మార్క్స్ ఈ రాంగ్ క్వశ్చన్స్, వీటి వల్ల మాత్రం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పినాడు మన చల్ల రమేష్ లాయర్ గారు అయితే. మనం కూడా అదే చెప్తున్నాం కదా లాస్ట్ నుంచి కూడా, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే నాకు తెలిసి అయితే లేవు. సరే ఈ జియో 46 గురించి పోరాడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే గవర్నమెంట్ అయితే వీళ్ళకైతే న్యాయం చేయడానికి అయితే రెడీగా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. CDC 1 CDC 2 మన క్యాడర్ 1 క్యాడర్ 2 ప్రకారం అయితే ఈ టీఎస్ఎస్పీ పోస్టులను విభజించి రిజల్ట్ ఇచ్చి వాళ్ళనైతే కొంచెం ఉద్యోగించే ఏర్పాటు అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం జనవరి ఎండింగ్లోగా అయిపోయి ట్రైనింగ్ అయితే పంపించే ఆలోచన అయితే గవర్నమెంట్ పక్కాగా ఉంది. అంతేగాని ఇప్పుడు జాబ్ వచ్చిన 15,000 మంది కదా, వాళ్ళని క్యాన్సిల్ చేసి ఈ 15,000 మంది అభ్యర్థులని వాళ్ళ కుటుంబాలని రోడ్డును పడేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనే కాదు అందరూ అనుకుంటున్నారు. ఇది మాత్రం జరిగేది. ఈ 15,000 మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దు. ఇది అందరూ తెలిసిన విషయమే, నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ కాదని చెప్పేసి నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే మాత్రం జరిగేది ఇదే. జనవరి ఎండింగ్ కల్లా మీరు వెళ్ళిపోతారు, నోటిఫికేషన్ ఈ ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోతారు. నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ కాదు. మరి క్యాన్సిల్ కావడానికి చూస్తున్న అభ్యర్థులు మాత్రం నిరాశ చెందకుండా ఈ గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే వేసి ఉద్యోగించే ఏర్పాటైతే చేస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక 5,000 ఒక 6,000 పోస్టులు వేసేసి వీళ్ళందరినీ చదువుకోవడానికి పంపించేసి వీళ్ళని ట్రైనింగ్ పంపిస్తే ఎవరికి ఏ బాధ ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ కోసం పోరాడుతున్న అభ్యర్థులు ఎంతమంది ఒక రోడ్ల మీద యాసం ప్రదీప్ తప్ప ఎవరు లేరు. యాసం ప్రదీప్ ఒక్కడే నోటిఫికేషన్ క్యాన్సిల్ గురించి పోరాడుతున్నారు. ఒక 10 మంది పోయి ఎక్కడైనా ఏదైనా ధర్నా చూసాం మనం చూడలే. కాకపోతే ఓన్లీ జియో 46 గురించి చేస్తున్నారు, 4 మార్క్స్ గురించి చేస్తున్నారు, రాంగ్ క్వశ్చన్ గురించి చేస్తున్నారు. అంతేగాని నోటిఫికేషన్ క్యాన్సిల్ గురించి ఒక 10 మంది ఎక్కడైనా మీటింగ్ పెట్టక మనం చూసినామా, ఏమైనా ఆందోళన చేయడం మనం చూసినామా, ధర్నా చేయడం మనం చూసినామా,
ఏం లేదు కదా. ఓన్లీ జియో 46 గురించి ధర్నా చేస్తున్నారు, పోరాడుతున్నారు. కోర్టుల కేసు కూడా ఇదే ఉంది కానీ కోర్టుల కేసు కూడా నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఆడ లేదు కదా. దీన్ని బట్టే తెలుస్తుంది నోటిఫికేషన్ క్యాన్సిల్ కాదని చెప్పేసి. ఆ యాచం ప్రదీప్ మరి తాను ఏ ఉద్దేశంతో చేస్తున్నావు కానీ తను ఒక్కడు పోరాడుతున్నాడు. దానికి వెనకంగా ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారో మనకి తెలియదు, చూస్తలేం కూడా. దాన్ని ఫోన్ చేసి మరి అమౌంట్ ఇస్తున్నారు ఆ విషయం తెలియదు కానీ డైరెక్ట్గా మనం చూడడం కానీ లేదు. ఒక 10 మంది అక్కడికి మన క్యాంపస్కి వెళ్ళి కోర్టు ముందల గవర్నమెంట్ ముందల క్యాన్సిల్ కావాలని చెప్పేసి అయితే మనం అయితే ఎక్కడ చూడలే. సరే యాసం ప్రదీప్ చేసిన దానికే ఇప్పుడు ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు కొంచెం ముందని చెప్పేసి మన సెక్రటరీ దగ్గర పోయి అప్లికేషన్ ఇవ్వడం కానీ మన క్యాంపస్ ముందర ధర్నా చేసి మమ్మల్ని ట్రైనింగ్ తొందరగా పంపించాలని చెప్పేసి వీళ్ళు తొందరపడుతున్నారు. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం అన్నట్టు